దేవుని స్తోత్రం. ఈ దినమందు దేవుని ఆరాధనకు చేరి వచ్చిన ప్రియులను మీకు యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారము ఈ రీతిగా దేవుని స్థలంలో చేరి స్తుతిస్తున్నాం. రెండవ వారము ప్రభుని ఎరిగి బాప్తిసం పొంది ప్రభు కృపలో వర్ధిల్లుతున్నటువంటి ప్రియులకి మనం దేవుని శరీరమును రక్తమును అందుకుంటున్నాం. ప్రభునందు అంతకు మించి ప్రతి బుధ శనివారాలు, రెండవ వారం బుధవారం నుండి శనివారం వరకు నియామక దినాలు జరుగుతున్నాయి. ఈ దినములలో మరి శ్రేష్టంగా ఉన్నతంగా ప్రభువారి వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇకను ముందు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు తన ఆశ్చర్య కార్యములను తన నామకంత కొరకు మాత్రమే జరిగిస్తారుగా. దేవుని స్తోత్ర. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడని యేసువారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడు మనను భద్రపరుస్తున్నాడు. ఇదిగోండి 136వ దావీదు కీర్తన ఇప్పటికి చాలా పర్యాయాలు ఆదివారములు మనము చదువుకున్నాం. ఇదిగో ఈ దినమందు చదువుకున్నప్పుడు ప్రభునందుకులారా నాకు వచ్చిన తలంపు ఏమంటే, ఇదిగోండి మన ప్రియులైన వారి పక్షంగా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఎంత సాక్ష్య రూపంలో మనకు దాచిపెట్టాడబ్బా. అందుకనే ప్రభునందుకులారా ఒక భక్తుడు రాస్తుంటాడు. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం ఉంది. సాక్ష్యం ఇచ్చేదా మన యేసు దేవుడంచు సాక్ష్యం ఇస్తాం. మన ప్రభువు సాక్ష్యములకు మూలాధారుడు. ఎవరు ఏదో చేస్తుంటాడు కానీ ఇవి సజీవముగా నిలవబడేటువంటి అద్భుతాలు. ప్రభునందుకులారా ఆయన జీవించినంత కాలము పరములో నివాసం ఉన్నంత కాలము కూడా ఆయన రాకడ పర్యంతము కూడా అద్భుతములను చేశాడు. అయితే దేవుని వాక్యంలో మనము కూడా ఆయన కొరకు సాక్షిగా జీవింపబద్ధులుగా మనం ఉంటున్నామని నేను ఆలోచన చేస్తున్నాను. అయితే ప్రభునందుకులారా మీ యొక్క సాక్షిగా జీవించడానికి దేవుడు మనను వెలిగించాడు. ఈ మండొచ్చినటువంటి దీపం నిత్యము వెలుగుతూనే ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేనే. దేవుని వాక్యంలో ఈ దావీదు కీర్తన మరలా చదువుకుని జ్ఞాపకం ధ్యానం చేసుకుంటుంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 2 వచనాలు జ్ఞాపకంలోనికి వచ్చాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం మనం చదువుకున్నట్లయితే ప్రభునందు 5వ అధ్యాయము 35వ వచనాన్ని మొదలు చదువుతున్నారండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండి మీరతని వెలుగులో ఉండి కొంతకాలమే ఆనందించడానికి ఇష్టపడ్డామట. అయితే చదువుమా, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అది ఏమంటే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలు తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, ఇదిగోండి దీపముతో పాటు సాక్ష్యం కనబడుతుంది. వెలుగులో సాగి వెళుతున్నటువంటి మన గురించి
గురించి ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యము కనబడుతుంది, సూక్ష్మంగా కనబడుతుంటాయి. ప్రభునందుకులారా, సైన్స్ చదివిన బిడ్డలకు తెలుసు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్గా పనిచేసే వారికి బాగా తెలుసు. రక్తాన్ని తీసుకుంటారు, తీసుకుని ప్రభునందుకులారా ఎంత తీసుకుంటారు? ఏం చిన్ని పరీక్షే కదా, నువ్వు బొట్టు తీసుకుంటారా? సరంజితో ఎంత తీసుకుంటారు? మా కొడుకు 3వ సంవత్సరం ఎంటర్ అయిందేమో గుర్తులేదు నాకు సంవత్సరాలు. ప్రభునందుకులారా వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళాం. వైద్యుల దగ్గరకు ఆయన చూసిన డాక్టర్ గారు అన్నాడు, మీరు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోతారా అని అంటే, వెళ్ళిపోవచ్చండి అని చెప్పాను. ఎవరున్నారంటే చెల్లెలు ఉన్నారన్న. సరే, మరలా కొంతసేపు కూర్చోబెట్టి, కాదులే కానీ లోకల్ రోడ్లో అనిల్ కుమార్ అనే చిన్నపిల్లలు రాకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. వెళితే ప్రభునందుకులారా ఈ నరానికి సూది పెట్టి, ఆ సూదిని ఆ హెడ్ ఉంటుంది చూసారు, తలంట, దాన్ని విరిచేసి ఇట్లా పట్టుకొని ఇట్లా ఎండుతుంటే రక్తం బట్ట కారుతా ఉంది. ఓ బిడ్డ ఇట్లా పట్టుకుంటే నా వల్ల కాట్లా, ఓ గొగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. అడిగాను డాక్టర్ గారిని, సార్ ఇట్లా పిండే బదులు సెన్స్తో నిదానంగా తీర్చేమో కదూ. డాక్టర్ గారు అన్నాడు కోపడి, డాక్టర్ నేనా మీరా అని చెప్పి అడిగారు. అయిపోయిన తర్వాత ఆ రక్తాన్ని ల్యాబ్కి తీసుకెళ్తే తేలిగ్గా 2 సిరంజులేమో తీసినట్టున్నారు. ఓ ఆ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన పని ఏంటండి, గ్లాస్ మీద వేసి గ్లాస్ ఇట్లా రాసి స్టెథోస్కోప్ మీద పెట్టి ఇంకేదో పరీక్ష చేసి రిపోర్ట్ ఇస్తాడు. ఎంత కావాల్సి వచ్చింది? వీళ్ళు తీసుకున్నది 2 సిరంజులు. ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఏమో గ్లాస్ మీద 2 బొట్లు వేసేటట్టు తెలిసాడు. అక్కడ ఏం కనపడుతున్నా, ఓ స్టెథోస్కోప్ కింద పెడితే అంతేనా, అదేనా అనేది మైక్రోస్కోప్ కింద పెడితే బిడ్డ రక్త కణాలు ఏముందో ఏమిటో చెప్పేస్తాడు. ఓ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూర్చోబెట్టి చెప్పాడు, ఏమండి వైద్యుడిగా నేను కోప్పడకూడదు, తండ్రిగా మీరు వ్యాధులు ఉన్నారు, కోప్పడ్డా ఏమనుకోకండి అని చెప్పి అప్పుడు బిడ్డ యొక్క స్థితిగతులన్నీ కూడా చెప్పేశాడు. ప్రభునందుకులా దీపము కన్నట, ఈ కంటికి కనబడినటువంటి సూక్ష్మమైనటువంటి యాత్ర, సాక్ష్య జీవితము, ఫలభరిత జీవితము ఎవరికి కనబడుతుందంటే ఓ పరమరక్షకునికి మాత్రమే కనబడుతుందని ఈరోజు ఈ వాక్కులను నేను చదువుకున్నప్పుడు అర్థం చేసుకున్నాను. 1కి 2కు 3వసారి కూడా చదువుకున్నప్పుడు వచ్చినటువంటి వాక్యాలు, ఇప్పుడు చదువుకునే వాక్యాలే. చాలాసార్లు చదువుకుని ఉంటాను, నేను అండర్లైన్ చేసుకున్నాను. ప్రభునందుకు ఈ రక్తములో ఈ దీపము ద్వారా ఓ కంటికి కనబడేటువంటివి మనకు కనబడవు. మనుషుని యొక్క పైరూపము, మనుషుని యొక్క చక్కని రూపం మాత్రమే కనబడుతుంటుంది. కానీ దేవునికి తన జీవ వెలుగులో, దీపములో మనుషుని యొక్క జీవన యాత్రలో దాగి ఉన్నటువంటి సాక్ష్య జీవితం, ఫలభరితమైన జీవితం, ప్రార్థనా జీవితం, ఆశీర్వాద జీవితము ఓ ప్రభునందుకులారా ఓ కనబడుతూనే ఉంటుంది. ప్రభునందుకులారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే వాక్యంలో వాడు నీటి కాలువల యువలను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే. ఇది మరి ఒక గొప్ప సాక్ష్యం. నీటి కాలువలు, ఏ కాలువ? నీటి కాలువల ప్రభునందుకులారా నీరు నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఈ చెట్టుకి నీరు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా కానీ ప్రమాదమే. భద్ర కాలువ ప్రక్కన పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అంచమ్మటి. ప్రభునందుకులారా మానవాళి ఎక్కువ అయ్యేసరికి ఏమైందో తెలుసా? ఒక్కొక్క చెట్టును నరికేశారు. పెద్దలు చెబుతుంటారు ఈ నీరు ఎక్కువైనప్పుడు భూమి విరిగి, చెట్లు విరిగి కాలువలో పడిపోయి కొట్టుకొని వెళ్ళిపోతాయట. కానీ ఈ జీవజలం అనే నీరు ఎంత ఎక్కువైనా సరే మనం పడిపోయే వారం కాదు. ఈ పరమరక్షకుడు పడవేసేటువంటి వాడు కాదు. ఈ జీవజలము తాగినంత సేపు
ఎంత ఎక్కువగా తీసుకుంటామో అంత బలమునిచ్చేటువంటి వాడు ఉంటాడు. ఈ జప వెలుగులో ఎంత స్పష్టంగా మనం కనబడుతుంటామో అంతగా మన ప్రార్థనతో ఆ విధేయతో తెలియచేసి మనం దిద్దుబాటు చేసి ఆయన ఫలభరితమైన జీవితంలో మనం నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఈ 36-5 వచనం అంటాడు కదా, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమైనను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము మటుకే ఆనందించుటకు ఇష్టపడ్డారు. ఈ ఆనందమే పరిపూర్ణముగా ఉండాలి. గడిచిన రాత్రి వేకువజామున లేచి ప్రార్థన చేసుకుంటానికి దేవుడు నేర్పించాడు. నాయన ప్రార్థన చేసినంత సేపు మాత్రమే నీ సమాధానం ఏంటో అనిపిస్తున్నాను కదూ, నీ వాక్కును చదివినంత సేపు మాత్రమే నీ సమాధానం అనిపిస్తున్నాను కదూ, నీ గుడిలో అడుగు పెట్టినంత మాత్రమే నీ సమాధానం అనిపిస్తున్నాను కదూ, తర్వాత నీ లోకంలో కలిసిపోతున్నాను అయ్యా, కృప చూపించవా తండ్రి, క్షమించవా, నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న ప్రార్థన ప్రతిగా 136వ కీర్తన ఈ రోజు క్రమంలో ఉంది. ఆ వాక్కులకు ప్రతిగా పరమరక్షకుడు ఈ వాక్కును జ్ఞాపకం తెచ్చాడు. ప్రభునందుకు నీ విషయమేమో నేను ప్రశ్నించుకోలేదు, కానీ తమ్ముడు చెల్లెమ్మ, ఏడు కుమార్తె కుమారుడు, తల్లి తండ్రి, నీ విశ్వాస జీవని ఆత్మ నేను ప్రశ్న వేయలేదు, కానీ నేను ఈరోజు ప్రార్థన చేసుకున్న ప్రార్థన ప్రతిగా నా పరమరక్షకుడు, నీ గురు పరమరక్షకుడే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు భక్తుడు చెప్పాడా? ఆ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో చెప్పాడు. ఓ ప్రభునందుకు శతాధిపతి అయిన కొర్నేలి పిలిపించాడు. అయ్యా, నేను ప్రార్థన చేసుకుంటుంటేనే దైవ దర్శనం దొరికింది, దేవునితో మాట్లాడింది. సముద్రపు ధరనున్న సీమోను అనేటువంటి ఆయన ఇంటిలో పేతురు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన పిలిపించుకుని దేవుని వాక్యాన్ని విను అని చెప్తే పిలిపించాను. ఇదిగో నేను ఒక్కడైనా కాదుగా, నా ఇంటి వారు, నా రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు చాలా మంది ఉన్నారు. మీరు సెలవిచ్చే వాక్కును వినటానికి మేము నీ ఎదుట ఉన్నాం. అంతకంటే ముందే పరమరక్షకుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆత్మదేవుడు సత్యమును బోధించి భక్తుడు అంటాడు, ఓహో, నేను విన్ని చూచినది అపవిత్రమైన అనుకున్నాను. కాదు కాదు కాదు, యేసుక్రీస్తు అందరికీ. ఎందుకు ఈ మధ్య ప్రార్థన చేసుకుంటుంటే ఒకరోజు ప్రార్థనలో, నాయన అక్కడ దేవుని జీవగ్రంథంలో గోత్రాల వారిగా దీవించాం, వంశావళి ప్రకారం దీవించాం, కుటుంబాల వారిగా దీవించాం. మా కుటుంబంలోనే ఒక్క బిడ్డ వస్తుంటే మిగిలిన వారు రాలేకపోతున్నారు, మిగిలిన కుటుంబీకులు ఇంట్లో ఉండిపోతున్నారు, లోకంలో ఉండిపోతున్నారయ్యా, కనికరించువా అని ప్రార్థన చేయడానికి దేవుడు నేర్పించాడు. ఈరోజు అనుకున్నాను ఈ వాక్కులు ధ్యానం చేసుకుంటూ, బహుశా ఎందుకు నేను దేవుడి ఇంటిగా ప్రార్థన నేర్పించాను. తండ్రి, తల్లి, దేవుని బిడ్డలారా, మన గోత్రముల వారిగా ఎంత గోత్రమైనా కావచ్చు, ధనికుల గోత్రం కావచ్చు, బంగారు గోత్రం కావచ్చు, ఆషేర్ గోత్రం కావచ్చు, బెన్యామీన్ గోత్రం కావచ్చు, యూదా గోత్రం కావచ్చు, ఏ గోత్రమైనా కానీ ఏ వంశావళి అయినా సరే ఆయన కనికరము చొప్పున ఆయన చూపు వెలుగులో ఉండాలా. ఆయన చూపు వెలుగులో మనం కనపడాలా, మన సాక్ష్య జీవితం కనపడాలా, మన పునర్భర్త జీవితం కనపడాలా. నీరు ఈ జీవజాలన్నింటినీ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటున్నామో అంత ఎక్కువగా దేవుడు మనం బలపరిచేటి వాడు. ఈ నీటి ప్రవాహమును పడి కొట్టుకొని వెళ్ళము. ప్రభునందుకులారా, ఒక భక్తుడు చెప్పాడు, నా తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చినటువంటి ఆయన బిడ్డనని చెప్పి ఎంత ప్రార్థన చేసిందో తల్లి, ప్రార్థన చేస్తున్నావా? చాలామంది నాతో అంటూ ఉంటారు, తల్లులు ఇప్పుడు ఇబ్బంది పడబోకండి, నాతో అంటారు, అయ్యా వీడి కోసం చేసి అలసిపోయి ఇక ప్రార్థన చేయటం పూర్తి చేస్తారా? ఓహో, మీరు చాలా మంచివాడు కదా, ఇక ప్రార్థన చేయటం ఆపేశారు. అయ్యా ఇగో ఈ కూతురు కోసం ప్రార్థన చేసి నా మాట ఇంట్లో ఇక ప్రార్థన అబ్బో, నువ్వు నీ జీవితం ఎవడో ఒకరు చూస్తా, మీరు కొరికే మాట చెప్పండి అమ్మా, ఎవడో ఒకరు చూస్తా ఏం చేస్తారంట, ముడేస్తారంట. అబ్బా, ముడెంత తేలికుందా? తేలిక లేదు. చాలా మంది అంటుంటారు, ఏముందిలే ప్రార్థన చేసుకుంటే, ప్రభువుని ప్రార్థన చేసుకుంటే ఎవరినైనా మార్చుకోవచ్చు. చాలా కుటుంబాలను చూస్తాను నేను, మారలా
జీవన యాత్రలు చంద్రవందైపోయినట్లుగా నేను చూశాను. అయితే భయపెట్టడం లేదు. ఎవరి కుమార్తె ఇక్కడ ఉన్నారు, ఎవరి సోదరులు ఇక్కడ ఉన్నారు, భయపెడతాం లేదు. నేను భయపెట్టడం లేదు. ఇవి నేను చూసిన సంగతి నేను చెప్తాను. అయితే దేవుని జ్యోతి వెలుగులో ఓ ప్రభునందుకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన రక్తము చేత కడగబడితే ప్రభునందుకు ఓ స్పష్టంగా కనబడుతుంది మన యాత్ర, మన సాక్ష్య జీవితం. ప్రభునందుకు దేవుని సన్నిధానంలో మనం కనబడుతున్నాం. అందుకే అతను మండుచున్న దీపమైనను మీరు అతని వెలుగులో ఉండి కొంచెం కాలము ఆనందించడానికి, కొంచెం కాలము అద్భుతాలు చూడటానికి ఇష్టపడ్డారు. కొంచెము కాలం కాదు, కొంచెము కాలం కాదు. ఓ ప్రభునందు దినము దినము, సంవత్సరం సంవత్సరము. ఓ ప్రభునందు ఒకవేళ రాకుండా ఓ త్వరగా వస్తే ఆయన చేత కనుగొనబడి దేవుని చేత పిలువబడి పరిశుద్ధుల గుంపులో ఉండటానికి ప్రభునందుకర ఈ జ్యోతి వెలుగులో మన అడుగులు ముందుకు సాగి వెళ్ళవలసిన అవసరం అంటాడు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమంటే నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను సేవ చేయుచున్నా, నేను చేయుచున్నా ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను పెంచి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం దేవుని బిడ్డలు మనబట్టడానికి, ప్రభునందుకులారా దేవుని బిడ్డలు మనబట్టడానికి మన క్రియలు కనబడాలి, మన విశ్వాసం కనబడాలి, మన ప్రార్థన కనబడాలి, మన సాక్ష్య జీవితము కనబడవలసింది. ప్రభునందుకులారా ఓ సాక్ష్య జీవితము కనబడవలసింది అవసరం. అందుకే ఆ శరీరము తీసుకుంటున్నాం, అందుకే ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ప్రభునందుకులారా ఇంకా తమ్ముడు చెల్లెమ్మ తల్లిదండ్రులు బాప్తిస్మ జీవితానికి అతను ఇంకా దూరంగా ఉండిపోయామో తెలియదు నాకు. ఒకడు బాప్తిస్మ తీసుకుని ఆయన శరీరం రక్తం తీసుకుని పరిశుద్ధ క్రమంలో దూరంగా ఉండిపోయామేమో. బంధించబడి ఉంటావు, గుర్తుపెట్టుకో. ఆటంకపరచబడుతుంటావు, గుర్తు తెచ్చుకో. అడ్డుపండుగ ఏదో నీకు ఎదురుగా ఉంటుంటుంది, అది నీకు కనపడదు. ప్రార్థన చేసుకో. ఏమైనా సరే ఈరోజు 4:30 గంటలు వేసి ప్రార్థన చేసుకుంటాను. 4:30 గంటలు మెలకున్నారు. ఆ రోజు 8 గంటల మెలకు వస్తుంది. అదే 8:30 నేను డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పాడు ఆవిడిగా. వెళ్ళిపోతూ ఉంటాం. ఓ ఆటంకవాది. అందుకొరకే ప్రభునందుకన మన ఎదుటిగా మనం వారికి అవకాశం ఇస్తున్నాం. ప్రభునందుకన సాక్ష్య జీవితంలో భద్రం చేసుకోలేకపోతున్నాం, ఆతృత పడుతున్నాం, త్వరపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ సాక్ష్య జీవితాన్ని కోల్పోతున్నాం. దేవుని బిడ్డ, ఇది ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్తలోనే ఒక అధ్యాయంలో 6వ అధ్యాయంలో ప్రభునందుకులారా ప్రక్కనే యోహాను సువార్త 6వ అధ్యాయం 56, 57 వచనాల్లో ఏముందంటే, ఓ ప్రభునందు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఓ నా యందు నేను వాని యందు నిలిచి ఉంటాను. అయితే జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించు. ఈరోజు దేవుని శరీరం తీసుకుంటున్నాం, రక్తం తీసుకుంటున్నాం. అయితే మనమట ఓ తండ్రి కుమారుడు తండ్రి మూలముగా జీవించినట్లు మనము కూడా ఆయన మూలముగా జీవిస్తాం. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడబ్బా. సైన్స్ ప్రకారము ఎన్నో వేల క్రోమోజాములు మానవుల నుండి విడుదలవుతుందట. అయితే ఒక్క క్రోమోజామ్ మాత్రమే స్త్రీ శరీరములు గర్భాశయము దాంతో ఏకీకరణ అవుతుంది, సంపర్కమవుతుంది. పుట్టగానే ఏం చేస్తారండి నన్ను అడుగుతారు. అయ్యగారు ఎవరు పోలిక చెప్పు. నేను చాలా మంది చెప్పాను, పోలికలు చెప్పలేను కానీ ప్రార్థన మాత్రమే చేస్తాను చెప్పి చాలా చోట్లకు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి గ్రామాలు తిరిగారుగా. అయ్యగారు నానా బాగున్నారంటే అయ్యగారు ఆ పేరు చెప్పని అడిగారు. వేపేరు గుడిలో మీటింగ్లో నాతో పేరు పెట్టించాను చాలా మంది. సంవత్సరం కోటాగలుగుతాం, సంవత్సరం శ్వాస కోటాగలుగుతాం. సరే పెద్దయ్య గారు లేరు కాబట్టి ఆవిడ తర్వాత స్థానంలో కూడా నాతో పేరు పెట్టించారు. సంవత్సరం తర్వాత నా పేరు చెప్పండి, నాకు ఎక్కడ గుర్తుంది, ఎక్కడికి నేను కంప్యూటర్
మీకు నొక్కగానే ఎదురు కనపడే చెప్పకి పేరు గుర్తులేదమ్మా, నేను పేరు పెట్టినట్టు మాత్రం గుర్తుంది. ప్రభునందుకులారా, జీవించువారు దేవుని వాక్యం ఎందుకు చెప్పొచ్చారంటే ఆయన శరీరము రక్తము భుజిస్తున్నాం కాబట్టి మనం జీవిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి జీవితం ఉంటాం కాబట్టి ఆయన రూపమును ధరిస్తామట. సాక్ష్యము మన దగ్గర నమ్మకం అవ్వండి, సాక్ష్యము భద్రము చేసుకుంటే పుట్టగానే తిరిగి పెద్ద అవుతుంటే ప్రభునందుకులారా రూపాన్ని చెప్పేస్తారండి. మనము ఎవరిని చూస్తున్నాం, ఎవరిని చూచి ప్రకాశించగలుగుతున్నాం, ఎవరిని చూచి సాక్ష్యాన్ని పంచగలుగుతున్నాం, ఏ వాక్యాన్ని బట్టి మన విశ్వాస జీవనయాత్రను భద్రం చేసుకుంటున్నాం, వర్ధిల్లుతున్నాం, మండుతూ ఉన్నాం, ప్రభునందుకులారా మండిస్తూ ఉన్నాం. ఈ వాక్యం చూస్తే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచింది అని చెప్పి ఇంకొక మంచి మాట, శ్రేష్టమైన మాట, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తినేవాడు, నా శరీరము తీసుకుంటున్నవాడు, నా రక్తము తీసుకుంటున్నవాడు ఏమవుతాడట నా మూలముగా జీవిస్తాడు. దేవుని బిడ్డ ఆయన జీవ సన్నిధిలో చేరుతున్నటువంటి మనం, సాగిపెడుతున్నటువంటి మనం జీవిస్తున్నాము అంటే ఆయన మూలముగానే జీవిస్తున్నాం, ఆయన మూలముగానే ఎప్పుడో సాగిపెడుతున్నాము, ఆయన మనం భద్రపరుస్తున్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, నిత్య జీవము కలిగినటువంటి వాడు ప్రభువు. ఈ నిత్య జీవము కలిగినటువంటి యేసయ్య సాక్షాన్ని, నిత్య జీవము కలిగినటువంటి యేసయ్య ప్రార్థనా జీవితాన్ని, నిత్య జీవము కలిగినటువంటి యేసయ్య ఇచ్చినటువంటి రక్షణ జీవితాన్ని, నిత్య జీవము కలిగినటువంటి యేసయ్య వాక్కును భద్రము చేసుకుని దేవుని ఎదుటి నుండి మరి ఒకటి చోటుకు జారిపోకుండా జాగరూకులుగా జీవిస్తే ఎంత గొప్ప శ్రేష్ఠ భాగ్యం దొరుకుతుందో. మీరు నా చేత కనుగొనబడిన వారు, నా రక్తము చేత కడగబడిన వారు అని చెప్పి మన రక్షకుడే అంత్య దినమున సాక్ష్యం ఇచ్చేటి వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఈ దినముందు ఆయన శరీరమును రక్తమును తీసుకుంటానికి అవకాశం లేక ఆటంకవాదిగా ఆటంకం ఉందని జీవితంలో నోరు విప్పు, ఓ ప్రార్థన చేయి. అవును, నీకు ప్రార్థనకు మోకరించకుండా శోధకుడు ఆటంకపరుస్తున్నాడు, ఆయన జీవగ్రంథము చదవకుండా శోధకుడు ఆటంకపరుస్తున్నాడు. ఆయన వాక్కును వినిన వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించకుండా అడుగు వేయకుండా శోధకుడు ఆటంకపరుస్తున్నాడు. ఈ ఆటంకవాది మీద జీవి సంపాదించుకుంటానికి దేవునికి చూచేవాడు. నీ ఇంటిలోనే ఉందేమో, లేకుంటే నీ ఇంటి వారుగానే ఉన్నారేమో, ఇరుగు పొరుగు వారుగా ఉన్నారేమో, ఓ ప్రభు లేకుండా నీ హత్తులోనే ఉందేమో, లేకుంటే నీ ఇంటి దగ్గరే ఉందేమో, ఉద్యోగధర్మంలో ఆటంకం ఉందేమో, ఏ రీతిగా అభ్యంతరపరచబడుతున్నావో తెలియదు. కానీ ఆయన ఉన్నట్టుగానే మనం జీవిస్తాం. జీవించడానికి ఆటంకము ప్రభువును ద్వారా జయించే వారంగా ఉన్నాం. పక్కన యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా నేను చదువుకున్నానండి. ప్రభువును ద్వారా నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. కాబట్టి వినండి, ప్రభువునందు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డ రక్షించబడినటువంటి నీకు దేవుడు తోడై ఉన్నాడు. దానికి మూలమేమంటే చెప్పన, నీ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి నీ దేవుని ఆత్మ, నీ చుట్టూ ఆవరించినటువంటి నీ దేవుని యొక్క జీవపు వెలుగు, నీ చుట్టూ ఆవరించినటువంటి ఆ మండుచున్నటువంటి ప్రకాశమానమైనటువంటి అగ్ని దేవుని వాక్యం ఉంది. నా మాట అగ్ని వంటిది కాదా అని వాక్యం ఉంది. నా మాట చాకిల వారి వంటి సబ్బు కాదా అని దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యంలో కూడా అగ్ని నీ చుట్టూ ప్రకాశించి ఉంది. అంతకు మించి ఈ వాక్కుని ధ్యానం చేసుకుంటున్నప్పుడు పితరుల ఆశీర్వాదము ఉంది. ప్రభునందుకులారా
జార్జ్ వెర్మర్ అనేటువంటి భక్తుడు విద్యకు వెళ్ళినప్పుడు మహా అల్లరిగా ఉండేవాడట. తన ఎలిమెంటరీ స్కూల్ టీచరు ప్రభువుని కలిగిన తల్లట ప్రార్థన చేసిందంట ఈ అల్లరి బిడ్డ కొరకు. ఆహా, సంవత్సరాలు గతించాయి. ఓ విద్యావేత్త అయ్యాడు, రక్షణ సంపాదించుకున్నాడు, ప్రభునందులారా దేవుని సేవకు పిలువబడ్డాడు. ప్రపంచమంతట కూడా దేవుని వాక్కును పలికించాడు. మాకు కొద్ది మందిని చూసి ఆదిక దేవుడు మాకు ఇచ్చాడు. ఆయన ఈ మధ్య నేను ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడట. తన పేపర్ మీద ఓ పక్కనున్న సహోదరులతో చెప్పి పేపర్ మీద రాశాడ, నేను ఇంకా పంచవలసిన బైబిల్ చాలా దగ్గర మిగిలిపోయి ఉన్నాయి. ఆ మాట ఉన్నప్పుడు వాట్సాప్ వస్తే బా చనిపోయే ముందు కూడా ఇక 1 గంటకో 2 గంటలకో చనిపోతాడని తెలుసు. అప్పుడు కూడా తన ప్రకృతి సోదరుతున్నాడట, నేను నా దేవుని స్వార్థ పంచాల్సిన బైబిళ్ళు లేక కరపత్రం నా ఇంట్లో ఇంకా చాలా మిగిలిపోయాయి. అంటే నా దేవుని పనిని నేను సంపూర్తిగా చేయలేదని అర్థమేనా? దేవుని బిడ్డ, మన సాక్షి జీవితం ఏంటో, మన ప్రార్థనా జీవితం ఏంటో, మన యాత్ర ఏంటో అంటాడు. నా తండ్రి నన్ను ఒంటరిగా వదిలిపెట్టా, మనం వదిలిపెట్టాడా? మన సంఘాన్ని వదిలిపెట్టాడా? అవును, ఈ జీవన యాత్రలోనే కష్టాలు ఎదురవుతున్నాయి, ఎరుకులు ఎదురవుతున్నాయి. అందరూ ఉండి ఒంటరి వారి వైపు జీవితం జీవిస్తున్నాం. కానీ దేవుడు వదిలిపెట్టాల. నా అనుభవం చెప్పమంటారా? మా తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 1 వారమో 2 వారాల్లో దేవుని బిడ్డ డ్యూటీలు వేసుకున్నారు. చోడవరం వారు, హనుమకుదురు వారు, బెంగళూరు వారు, పోయికు వారు, పగలు వారు పనిపాట్లకు వెళ్ళిపోయి రాత్రికి తేలిగ్గా 10 మంది దేవుని మందిరంలో ఉండి ప్రార్థనలు చేశారు. మందిరంలో లైట్లన్నీ వెలుగుతుండే, ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు వెలుగుతూనే ఉండే. నాకే నిద్ర పట్టేది కాదు. అంతకంటే మించి మా తల్లికి ఏ రీతి ఉందో నేను చెప్పలేనులే. కానీ లైట్లన్నీ వెలుగుతుండే, కానీ ఇల్లంతా చీకటిగా అనిపించేది నాకు. మందిరం అంతా చీకటిగా అనిపించేది నాకు. సూర్యోదయం అయితే అప్పుడే తెల్లారిపోయింది అనిపించేది. ఇటువంటి శ్రమలోనేమో దేవుడు నేను వదిలిపెట్టాడు. ఈరోజు ఆయన పరిచారకుడు, ఇదిగో ఈ దినవృత్తగ్రంథం అనే జీవవాక్కులు ప్రకటించే ఒక దిన బిడ్డగా నేను చేసే మనం ఏమంటే, నాతో ఈ రీతిగా చెప్పే తల్లులతోనూ తండ్రులతోనూ తమ్ముడితోనూ నేను కుమార్తెతో నేను చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా ఇటువంటి అనుభవం అనిపించానమ్మా. అయ్యా, దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్ల జీవంపు చేసేవాడు. తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెమ్మ, 2 కుమార్తె నీ ఒంటరిదాని వైపు అనుకున్నావేమో, ఒంటరి వాడు వైపు అనుకుంటున్నావేమో. ఆయన జీవంపు చేస్తున్నాడట. ఇదిగోండి 8వ అధ్యాయం 29 వచ్చిన అంటున్నాడు, నన్ను పంపిన వాడు నాకు పడి ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా నేను వదిలిపెట్టాడు. అమ్మా, అయ్యా, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. ఎందుకంటే నీ చుట్టూ సంఘం ఉంది, సంఘము ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆయన ఆత్మ ఉంది, ఆయన అగ్ని ఉంది, ఆయన హస్తం ఉంది. ప్రార్థించే సంఘం యొక్క ప్రార్థనా శక్తి చేత దేవుడు నిన్ను విడిచిపెట్టడంలా. అయితే సంఘ బిడ్డల మీద మనం అందరం కూడా కలిసి ఒక మాట్లాడుతూ, నాయన, నువ్వు చేయవలసిన అద్భుతాన్ని, మహిమ కార్యాలను ఆశ్చర్యకరంగా, అద్భుతంగా త్వరగా చేయవా తండ్రి. మేము సంపాదించుకోవలసిన ఈ కృపను సంపాదించుకుంటూ ఆటంకవాదిని కోరుతున్నా తండ్రి. దేవుని అడిగి బిడ్డగా ఉన్నామా? ఇశ్రాయేలీలు బాకులు, బాంబులు లేకుంటే ఈటిని పట్టుకుని వెళ్ళలేదు.
ఎరికో గోడను కూలత్రోయటానికి నాయకుడు చెప్పిన రీతిగా మౌనముగా తిరిగి వచ్చారు, మౌనముగా తిరిగి వచ్చారు, మౌనముగా తిరిగి వచ్చారు. జయధ్వనులు చేయమని చెప్తే జయధ్వనులు చేశారు. బాకానాదు ఏర్పడినట్లుగా బోర్లు ఊదమంటే బోర్లు ఊదారు. అయితే శత్రు యొక్క దుర్గములను, కోట గుమ్మములను, కోట గోడలను దేవుడు కోలదోశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని వాక్యం అంటున్నాడు, ఈ దేవుని వాక్యం అంటున్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేడు, విడిచిపెట్టని వాడు దేవుడు. అయితే సిద్ధబాటు ఉందా? దిద్దుబాటు ఉందా? కన్నీరు ఉందా? ప్రార్థన ఉందా? అలవాటు కన్నీరు వద్దు. ఓ ప్రభునందుకు వాడుకు కన్నీరు వద్దు. ఎవరైనా చనిపోతే చాలా పర్యాలు ఈ మాటలు నేను చెబుతున్నాను. చనిపోతే ఏడుస్తూ ఉంటారు కదా, ఏడుస్తూ ఉంటారు, ఏడిసి అలసిపోతారు. ఎవరు దూరం చుట్టూ వస్తారు. ఆయన బలోమని ఏడవగానే అప్పుడు దాకా ఏడిసి కాము కూర్చున్న వాళ్ళు మళ్ళీ బలోమని ఏడుపు మళ్ళీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేనే కొంచెం వితండవాదం అంటారేమో. ఈ చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉంటా. అమ్మా ఏడిసి అలసిపోయారే, ఆగండి అంటే అప్పుడు దాకా ఆగిన వాళ్ళు పల్లుమని మొదలు పెడతారు. ఈ ఏడుపు దేవుడి దగ్గర పనికి రాదు, అది ఇక్కడే. సో పక్కన చెల్లెడు కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళు బతుకున్న కాలం అమ్మకు ముద్దే లేదు కానీ ఇప్పుడు భలే ఏడుతున్నాడు ఏడు అనేవాడు కూడా ఉన్నారు. కోపడవాకండి, లోపల జరిగేవి కదా. నేను కూడా ఇంటి పెద్ద కొడుకున్నాయి. మీ గురించి చెబుతున్నాను అనుకున్నాను. సందీప్ నాకు సీరియస్ చెప్తున్నాను, మీ గురించి కాదు, నా గురించి చెబుతున్నా. బతుకుంటప్పుడు ముద్దే లేదు కానీ ఇప్పుడు ఏమేడిసినా ఏడుతున్నాడు రా బాబు అనుకునేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఏడుపు నిత్య రాజ్య వారసత్వాన్ని సంపాదించి పెట్టడం, ఆత్మ సంబంధమైనటువంటి ఏడుపు. ప్రభునందులారా, సత్య సంబంధమైనటువంటి కన్నీరు, సత్య సంబంధమైనటువంటి వాక్కు, సత్య సంబంధమైనటువంటి జీవము మన జీవము చేస్తాం. అక్కడ దేవుని వాక్యం 31వ వచనం ఆ మాట చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఏం గమనిస్తారంట? ఏం గమనిస్తారట? అది దగ్గర సత్యం ఉందట, అబద్ధం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, దోషం లేదు, అపవిత్రత లేదు, లేదు లేదు అనేటువంటి మాట ఆయన దగ్గర లేదు. ఉంది ఉంది, ఓ అనుగ్రహించేవాడు అనేటువంటి వాక్యం ఉంది. నేను వాక్యం చదువుకున్నాను కదా, ఏమని? ఆయన కృప గట్టి చెప్పలేమండి. ఆయన కృప నిరంతరం ఉందని చదువుకున్నాను కదా. ఆయన దగ్గర లేదు అనే మాట లేదు, ఉంది అనే మాట ఉంది. ఇక్కడ అంటున్నాడు కదా, నా వాక్యం ముందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తావా? ప్రభునందుకులారా, ఇది ఎట్లా గ్రహిస్తాం? ఆయన శిష్యులుగా అయింది, ఆయన శిష్యులుగా అయింది సత్యమును గ్రహించే వారముగా ఉంటామా? దేవుని సంతానమా, ఆయన సాక్షాత్ జీవితాన్ని, ఆయన వాక్యము దీపము. ఈ దీపము ప్రభునందుకులారా, దీప వెలుగులో మన క్రియలన్నీ కూడా కనపడుతున్నాయి, మన యాత్రంతో కూడా కనపడుతుంది, సాక్ష్యమంతా కూడా కనపడుతుంది. గొప్ప రాజులను ఆత్మ చేశాడు, ఓగును ఆత్మ చేశాడట, సిహోను ఆత్మ చేశాడట, ఎర్ర సముద్రమును పాయలు చేస్తే 6 నెలలు నడిచి వెళ్ళారట. ఓ ప్రభునందుకు ఎంత గొప్ప సాక్ష్యం! ఈ దినంలో లేదు, అవును ఈ దినంలో ఆ సాక్ష్యం నిలిచి ఉంది. మన జీవన యాత్రలో సాక్ష్యం నిలిచి ఉంది, మన కుటుంబంలో సాక్ష్యం ఉంది, మన సంఘంలో సాక్ష్యం ఉంది, మన యాత్రలో సాక్ష్యం ఉంది. అందుకొరకే ఆయన రక్తమును, ఆయనతో ప్రభుత్వ శరీరము తీసుకుంటున్నాం. మనము పడుతున్నాం, ఆయనలాగా జీవిస్తున్నాం. ఆయన శరీరము రక్తం తీసుకుంటున్నాం. నీ జీవన యాత్ర అడ్డుబండ్లు ఉన్నాయేమో, ఆటంకాలు ఉన్నాయేమో, అడ్డుబండ్లను
జయించాలయ్యా. నా నోరు నీవు తెరవ చేయి స్వామి. నేను నా హృదయం తెరవ చేయి స్వామి. బండలాంటి ఓ యొక్క హృదయాన్ని పగలగొట్టే దేవుడు నాయన. దేవుని అడుగు, సహాయం చేస్తాడు. భక్తుడు అంటాడు, నా వాక్యము శుద్ధి వంటిది కాదా? ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన వాక్కు అగ్ని వంటిది, ఆయన వాక్కు సాకలి వారి సొమ్ము వంటిదని. మరి వాక్యం అంటాడు వారు, నా వాక్యము శుద్ధి వంటిది. బండలాంటి ముండి హృదయాన్ని పగలగొట్టుకునేటువంటి వాడు, ప్రభుత్వ రాత్రి గుండెను తీసి మాంసపు గుండె నుంచి అభిషేకించేటువంటి వాడు. అందుకొరకే ఆయన మాటలు వినేవారు, ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ప్రభునందు పేరు ఆయన వాక్యం ముందు నిలిచిన వారమైతే ప్రభునందు పేరు ఆయనకు శిష్యులుగా సత్యమును గమనించేవారుగా ఉంటాం. దేవుని కొరకు వృత్తులు ఉంటాం. వ్యతిరేకత, అవిశ్వాసమా, అపనింద, దోషమా మనల్ని అంటుకున్నట్టుకు జాగ్రత్త పడుతుంటాం. ఒకవేళ అంటిన ఆయన సన్నిధిలో జీవస్సులో మోకరిల్తాం కాబట్టి ఆయన మనకు బోధిస్తారు. తిరిగి లేస్తాము. మరలా ఫలం గమనించడానికి ఆయన జీవజాలను సంపాదించుకుంటాము. దేవుని కొరకు వదిలేస్తాము. ప్రభువులారా, దేవుని వాక్యంలో ఈ రీతిగా ఆలోచన చేస్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాను. ఈ వచనాల్లో కొన్ని సత్యాలు నాతో మాట్లాడారు. మత్తయి సువార్త నాయన తీనిద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, వినువాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులకు ఈ అవకాశము దొరకలేదట. అనేకులకు ఈ అవకాశం దొరకట్లేదు ప్రభునందుకులారా అంటున్నాడు ప్రభువారు. మీ కన్నులు చూస్తున్నాయి. మన ఇళ్లలో నడుస్తూ గాజు గ్లాసును ఈ చెమ్మును ధన్యం అనుకోండి. పెద్దోళ్ళు ఈ తల్లు ఏమంటారు, ఎరా కళ్ళు నెత్తికెక్కినాయా అంటారా? వాడు మాట మానేశారేమోనండి. మా చిన్నప్పుడు అనేవాడు, సరోజిని కళ్ళు ఎత్తికెక్కినాయి అనేవాడు మా నాన్న. ఏదైనా తని తీకుండా వెళ్ళేవాళ్ళం కదా. సరే అడుగు పైకి లేపేస్తాం అనుకునేవాళ్ళం కదా. నా కారు ఖచ్చితంగా దానికే మా నాన్నగారు అనేవాడు, సరోజిని వీడి కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పినవాడు. అయితే మన కళ్ళట, ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డల కళ్ళట చూస్తున్నాయట. చూచేటువంటి కన్నులు ధన్యములైనమాట. మనం ధన్యులమేనా? వెలిగించబడ మనము, సాక్ష్యం చెప్పే మనము, ప్రకాశించే మనము, నీటి కాలువలు నీటి నుండి ఫలించేటువంటి మనము, పడిపోకుండా జీవజలము సమృద్ధిగా తీసుకుంటూ శక్తిని పొందుతున్నటువంటి మనము, ఆయన శరీరం రక్తం భుజిస్తున్నటువంటి మనము, విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుతున్నాడు కదా అని మనకు సాక్షిగా నిలబడుతున్నాం కదా. మనం ధన్యులము. ఈ ధన్యకర జీవితాన్ని, ఈ రూపాన్ని పోగొట్టుకుంటున్నా. ఆయన బిడ్డలుగా కనబడుతున్న మంచిదే. నీలో నీ దేవుడు కనపడాలి. నీలో నీ దేవుని యొక్క మహిమ కనపడాలా. నీలో నీ దేవుని యొక్క అగ్ని కనపడాలా. నీలో నీ దేవుని యొక్క సమాధానం కనపడాలా. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధి బయట కూడాను ఆ మహిమ కనపడాలా. అందుకని అయితే మీ కన్నులు చూపుతున్నవి కనుక అవి ధన్యములేని, మీ చెవులు వినుచున్నాయి కాబట్టి అవి ధన్యములేని. అనేకులకు ఈ ఆధిక్యత దొరకలేదట. ఆధిక్యత కలిగి ఉన్నటువంటి మనం ప్రభునందుకు ఈ ధన్యతను భద్రం చేసుకున్నాం. మనం ఫలించవలసిన వారు కదా. తర్వాత వచ్చిన మీరు చదువుకోండి. విత్తువాని ఉపమానం చెప్పారు ప్రభు. మంచి నేల కొన్ని, రాతి నేల కొన్ని, కంచెల్లో కొన్ని, దారి ప్రక్కన కొన్ని పడినాయి. దారి ప్రక్కన పడినవి
ప్రభునందుకులారా పక్షులు వచ్చి వాటిని తినివేశారు. ప్రభునందుకులారా ముళ్ళ కంచెల్లో పడినవి ములిచాయలే కానీ, ఫలించాలనుకున్నాయలే కానీ ఐహిక విచారం, ఓ ధనమోసం, ఓ ప్రభునందుకులారా అవిధేయత, ప్రార్థనత, అవిశ్వాసం, అపనమ్మకం ఇవన్నీ కలిసి ఈ ముళ్ళు అణిచివేసినాయట. ప్రభునందుకులారా రాతి నెలలు పడినాయి కూడా మొలిచినాయి. అవి మొలిచాయి, పెరిగి పెద్ద ఎదుగుదాం అనుకున్నాయలే కానీ వేరు విస్తరించి బలమును సంపాదించుకుంటూ అవకాశము లేకపోయింది. త్వరగా వెళ్ళిపోయినాయి. ఒకవేళ ప్రతినిత్యము మన హృదయంలోనికి వస్తున్నటువంటి వాక్కు రాతి నేలను పడినట్లుగా ఉంటుందేమో, ఫలించదు. వేరు విస్తరించి ఆహారమును తీసుకుని బలపడటానికి అవకాశం లేదు. ఎరువు దొరకటం లేదా, ఆహారం దొరకటం లేదా, జీవజలం దొరకటం లేదా, కృప దొరకటం లేదా, కంచె ఉండటం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ మన హృదయం అనబడి నేటిలో నేల మీద పడే వాక్కులు రాతి నేలను పడినట్టుగా అయిపోయింది. అవి ఆ వాక్కులు ఫలించట్లేదు. మనము ఫలించట్లేదు. ప్రభునందుకులారా, మనం ఫలించట్లేదు. మనము జీవించలేకపోతున్నాం యథార్థవంతులుగా, మనము జీవించలేకపోతున్నాం పరిశుద్ధులుగా, మనము జీవించలేకపోతున్నాం ఆయన ప్రియులంగా, మనం కనబడటం లేదు ఆయన ప్రియులంగా. దేవుని కృపను మంచి నెలలు పడినటువంటి వారుగా, దేవుని కృపను శోధకుడు లేకుంటే లోకాధిపతి ఈ లోకమున్న మనలో ఉన్నటువంటి వాక్కును ఎత్తుకొని పోకుండా జాగ్రత్తలుగా మనం దేవుని కృపను సంపాదించుకునే వారంగా, ఆయన ప్రకటించే వారంగా మనం ఉంటాం. రాదగిన విధముగానే మనం వస్తాం. ఆయన పరిశుద్ధ జనాంగముగానే మనం వస్తాం. ఆయన కృపను దర్శించబడే వారంగానే వస్తాం. వెలిగించబడే వారంగానే వస్తాం. జీవించే వారంగానే మనం జీవిస్తాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు కీర్తన 68వ దావీదు కీర్తన 19వ వచనంలో అంటున్నాడు, ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుతున్నాడు. దేవుడే మన విశ్వాస జీవన యాత్రకు దేవుడే రక్షణకర్త, దేవుడే భద్రతాధికారి, దేవుడే కృప చూపించువాడు. ప్రభువునులారా ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు. అనుదినము మా భారము భరించుదేవా, అనుషము నీ మేళతో నేను నిన్ను స్తుతిస్తానని కీర్తనకాడు ఒక కీర్తన రాస్తాడు. అనుదినము స్తుతించేవారు ఉన్నాం, అనుదినము ప్రభువును మహిమపరిచేవారు ఉన్నాం. దేవుడే మాకు రక్షణకర్తగా ఉన్నాడు. ఈ రక్షణకర్తను కలిగి జీవిస్తాం. మనం చూపించే భయభక్తులే మానవులను చూపించే భయభక్తులుగా ఉండని దేవవాక్యాన్ని చూపిస్తాను. రోజు మనం కైకునే నిబంధనలే ఓ ప్రభువును నామకార్థంగా కాకుండా జాగ్రత్త పడదాం. దావీదు కీర్తనలు, ఇదే దావీదు కీర్తన 78వ దావీదు కీర్తన 36, 37 వచ్చారు చదువుకుంటున్నాం. చూడండి, 78వ దావీదు కీర్తన, అయినను వారి హృదయము స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను ఓ ఈ రీతిగా స్థిరముగా లేదు. ప్రభునందుకులారా స్థిరముగా లేదు. ఆ తర్వాత నిబంధనను నమ్మకముగా గైకొనకుండా ఉండిపోయారు. దేవుని సంతానమా, దేవుని ప్రియులారా, గైకొనే వారం ఉన్నాం, సాగి వెళ్ళే వారంగా ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాం.
ఇదిగోండి నోటి మాటతో ముఖస్తుతి చేస్తున్నారట. వందనాలు చెప్పుకున్నామా? సంతోషంగా వందనాలు చెప్పుకున్నామా? పలకరించుకుంటున్నామా? సంతోషంగా పలకరించుకున్నాం. ఈ సంతోషంలో సమాధానం ఉందండి. ఏమో చాలా మంది ఈ కుటుంబంలో కూర్చున్న వారు నాతో చెప్పగా ఉన్నాను, అయ్యా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే ఇరుగు పొరుగు వారికి వెళ్ళినప్పుడు లేని దొరకదు, కానీ దేవుని మందిరంలోకి వస్తేనే దేవుని పెట్టలే అయ్యా అమ్మ వందనాలు, అయ్యా వందనాలు అని చెప్తారే, ఆ వందనాలు ఏముందో తెలియదు కానీ భలే సంతోషంగా ఉంటుందండి. ఆ సంతోషాన్ని అనిపించావా అంటున్నాడు. ఎందుకు గుర్తొచ్చింది? నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేశారు. ముఖస్థుతి చేసే భక్తి మనకు ఉంటుంది. దాని జీవ వెలుగులో మన క్రియలు, సాక్ష్యం, ప్రార్థన, మన శరీరం, మన రక్తం బంధించబడి బంధకాల నుండి, ఒంటరిగా ఉన్న స్థితి నుంచి విడుదల నుండి, మన ఆశీర్వాదం ఆయన వాక్కు చేత కడగబడి, ఆయన అగ్ని చేత కాల్చబడి, వాక్యమును బడి స్థుతి చేత కొండ లాంటి బండ లాంటి బండలు హృదయాలు పగలగొట్టబడి దేవుణ్ణి స్థుతించే వారంగా ఉన్నాం. దేవుని నిబంధనలు గైకునే వారంగా ఉన్నాం. ప్రభునందుకారా దేవాకును అనుసరించే వారంగా ఉన్నాం. దేవుని చూపించే భయభక్తులు, సంఘమేళ్ళు చూపించే భయభక్తులు, ప్రియులు చూపించే భయభక్తులు, మామూలు చూపించే భయభక్తులుగా ఉండదు. పరిశుద్ధముగా ఉండటానికి జాగ్రత్త పడదాం. చూద్దామా? మరొక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాను. ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం కావద్దు. సత్యం ముందు ప్రతిష్ఠించబడదు, సాక్ష్యం ముందు కాపాడుతూ దేవుని కొట్లో అంటున్నాడు భక్తుడు. ఈ ప్రజలు నోటి మాటతోనే పెద్దలతోనే వస్తున్నారు, ఇది మేము దూరంగా ఉంటాం. దూరంగా కాక ఆయనకి ఇప్పుడు దూరం కాక సమీపస్తులుగా, సత్యమును ప్రతిష్ఠించబడిన వారముగా, దేవుని ప్రేమించే వారుగా, దేవుని సత్యమును ప్రేమించే వారుగా, దేవుని వాక్కును ప్రేమించే వారుగా, ఆయన సంఘంలో వర్తిల్లేటి వారుగా, వెలిగించబడే వారుగా, ఆయన జీవపెరుగులు సమస్తము కనబడిన రీతిగా దేవుని ఎదుట ఉన్నాం. ఆయన మనం దీపించి కృప చూపించి ఆయన కొరకు సాక్షిగా జీవించేవారుగా సిద్ధపరుస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అంటాడు, చిన్నపిల్లలారా మాటతో కాక, నాలుగుతో కాక, క్రియలతో కాక, యాత్రతో కాక, మరి ప్రీతిగా కాకుండా సత్యముతో మనం ప్రేమించుకునే వారంగా, సత్యముందు ప్రతిష్ఠించబడే వారంగా, ఈ సత్యముందు ప్రతిష్ఠిస్తూ ఈ సత్యమును అనేకులకు పంచిచ్చే వారంగా మనం ఉంటే మంచిది. ఈ దినవాక్యాలను బట్టి మనను దేవుడు తన సత్యముందు ప్రతిష్ఠించడానికి, భద్రపరచడానికి, శుభ్రం చేయడానికి, వెలిగించడానికి సంసిద్ధుడు. మన సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడి గొప్పలో సాగుదాం. ఎంతో గొప్ప సాక్ష్యాన్ని మనం ప్రకటించాలి. రాజులను శత్రువులను ఓడించి ఆయన కృప నిరంతరము తోడుకించి మనం నడిపిస్తున్నాడు. ఈ యాత్రలో తారతమ్యం లేకుండా జాగృతమై, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా జాగృతమై, ప్రార్థన పోగొట్టుకుండా జాగృతమై, ఆయన వాక్కును పోగొట్టుకోకుండా జాగృతమై దేవుని వైపు చూస్తూ సాగి ఉండదాం. ఆయన రాకడ పర్యంతం మనం భద్రపరుస్తాడు. ఒకవేళ ఈ జీవనయాత్ర ముగించామా, మన కొరకు నిత్య జీవితము దాచిపెట్టాడు. వర్ధిల్లుదాం, మహిమపరుస్తాం, ఆశీర్వాదాలు సంపాదించుకున్నాం. దేవుడి వాక్కులు మన కొరకు అంగీకరించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేస్తారుగా ప్రార్థన చేసుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకు ఈ దినము మీరు అనుగ్రహించిన వాక్యాలన్నిటి కొరకు నీకున్నాను. నీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ వాక్కును మా హృదయంలో నాటి నీ జీవచారమైన నీటిని మమ్మల్ని ఫలించమని, జీవించమని
ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని మా ప్రియమైన వాళ్ళందరూ భద్రపరిచేయాలి. నీ స్థితిలో ప్రార్థించుకోవటానికి, నీ శరీరం రక్తం తీసుకుంటానికి ఆటంకపరచబడుతూ ఉంటే ఆటంకములను అడ్డుకోవడం కోలుద్రోసి నీ దగ్గర మొరపెట్టుకుని వాగ్దానం సంపాదించుకుని సంఘం యొక్క ప్రార్థన ద్వారా బలపడి వెలిగించబడి మండించబడి నీ కొరకు సాక్షులుగా జీవించాలి. ఇది వాక్కులు మాకు సాకారిగా మా హృదయాలు ప్రతిష్ఠించమని కలిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మాట్లాడండి. ఆమేన్.